హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అప్నా లైఫ్ స్టైల్. ఈ వీడియో చూడగానే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనము ఎంతో టేస్టీ అయిన రంజాన్ స్పెషల్ డబల్ కమీటా తీసుకునే డబల్ కమీటాకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. నేను ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఒక 2 days ఎండబెట్టేశాను ఫుల్గా. యాక్చువల్గా దీనికి వేరే బ్రెడ్ దొరుకుతుంది, కానీ నేను ఇదే బ్రెడ్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్కి 1/2 kg షుగర్ తీసుకున్నాను. ఫ్రూట్స్ తీసుకుందాము గార్నిషింగ్ కోసం అని. కాజు, కిస్మిస్, సాఫ్రాన్, అలాగే 3-4 ఇలాచి. నేను ఇది కిస్మిస్ ఎందుకు ఈ కలర్ తీసుకున్నానంటే కలర్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను. 1 లీటర్ పాలు 1 లీటర్ పాలు మరగబెట్టాలి. తీసుకొని అందులో షుగర్ మురిగే వరకు వాటర్ని తీసుకోవాలి. ఈ విధంగా స్టవ్ పైన పెట్టుకొని అందులో కొద్దిగా డాల్డా మరి కొద్దిగా నూనె తీసుకొని వేడి చేసుకోవాలి సిమ్లో. చూపించిన విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కన్నా కొంచెం డార్క్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇది ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది గోల్డ్ కలర్లో ఉంది, మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటున్నాం కదా, సో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈ కలర్లో ఉన్నప్పుడు మనం తీసేసి పాలల్లో వేసుకోవచ్చు, కానీ ఈ కలర్లో తీసినప్పుడు ఏమవుతుందంటే పాలల్లో వేసినప్పుడు కలర్ లైట్ కలర్ అవుతుంది. సో మనం ఇంకొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు తీసుకుంటే మనకి స్వీట్ కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన కలర్ వచ్చేసింది. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనము పక్కన పాలు మరగబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాము పక్కకి. ఈ విధంగా బ్రెడ్ పీసెస్ కొద్దిగా సోక్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా తీసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. మనం షుగర్ని ఈ విధంగా కరిగించి పెట్టుకున్నాం కదా, ఇందులో మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ని ఈ విధంగా బ్రెడ్ పైన వేసుకోవాలి. మనం షుగర్ని మనం పాలల్లో కూడా కరిగించుకోవచ్చు. ఇలా ఎందుకు చేస్తున్నామంటే పాలల్లో వేసుకొని కరిగిస్తే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, సో అందుకని ఇలా చేస్తున్నాం. తర్వాత ఈ పెద్ద ప్యాన్ని మనం సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మరగనివ్వాలి. తీసుకొని అందులో ఈ సాఫ్రాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం పౌడర్ లాగా చేసుకోవచ్చు, లేదంటే ఒక స్పూన్ పాలల్లో వేసుకొని స్మాష్ చేసుకోవచ్చు. షుగర్ సిరప్ మొత్తము బ్రెడ్కి మంచిగా అబ్జర్వ్ అవుతుంది, మంచిగా బాయిల్ అవుతుంది అది. ఇప్పుడు కొద్దిసేపు ఇలాగే ఉంచి షుగర్ సిరప్ మొత్తము అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచుకోవాలి. అదేవిధంగా మనం పెద్ద స్పూన్తో టర్న్ చేసుకోవాలి నీట్గా. చూసారు కదా, నేను నీట్గా టర్న్ చేసేసుకున్నాను. షుగర్ సిరప్ కూడా మొత్తము ఆ బ్రెడ్కి అబ్జర్వ్ అయిపోయింది. వేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని చూపించిన విధంగా అక్కడక్కడ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి. స్పెషల్ డబుల్ కమీటా రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.